రైతు భరోసాపై బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్ల కంటే ఎక్కువ రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాము అన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ ఇవ్వలేదన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 72,000 కోట్లు ఇస్తే తాము 2 ఏళ్లలోనే 36,000 కోట్లు ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల. మంత్రి తుమ్మల ఇంకా ఏమన్నారో మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. రైతు భరోసాకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. రాష్ట్రంలో ఉన్న అనేక లక్షల మంది రైతులకు ఈరోజు శిల్పకళా వేదిక నుంచి రైతు భరోసా విడుదల చేయబోతున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి పొలిటికల్గా కొన్ని విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసిన విమర్శలకి రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం అంటున్నారు. సార్, రైతు భరోసాకి సంబంధించి ఏ రకంగా ఈరోజు ఉండబోతుంది? గత వానాకాలం మాదిరిగానే రైతుకి విత్తనం నాట్లు వేయకంటే ముందే ఆయన పెట్టుబడి కోసం ఎంత ఇబ్బందులున్నా సరే వాళ్ళ ఖాతాలో 9,000 కోట్లు జమ చేయాలని ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా 26వ తారీఖునే మొదలు పెట్టాల్సి ఉండే ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాముల ద్వారా 30వ తారీఖు మార్చాము. ఈరోజు కూడా ఖమ్మం జిల్లాలో ఇది లాంచ్ చేయాల్సిన అవసరం ఉండేది. వర్షాల కారణంగా అక్కడ వేదిక సక్రమంగా లేకపోవటం వలన ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా 9,000 కోట్లు 73 లక్షల మంది రైతులకి ఖాతాల్లో జమ చేసేటటువంటి కార్యక్రమం సాయంత్రం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శిల్పకళా తోరణంలో ప్రారంభిస్తుంది. అంటే దీంట్లో ఎన్ని ఎకరాల వరకు ముందే అయిపోతున్నారు? చాలా విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందరికీ రావట్లేదు, అందరికీ ఒకేసారి వేయట్లేదు విమర్శ ప్రస్తుతం చేస్తున్నారు. గత ప్రభుత్వం వేసిన లెక్కలు కూడా మేము ముందు ఉంచుతున్నాం. విమర్శించడానికి విమర్శించవచ్చు, కానీ ఏ రోజు కూడా 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు. గత ప్రభుత్వం కూడా చేయలేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో 72,000 కోట్లు వేస్తే మేము రేపటి వేసే దాంతో 36,000 కోట్లు అవుతుంది. మేము పరిపాలించిన కాలం 2.5 సంవత్సరాలు. దాన్ని బేరీ చేసుకోమని చెప్పండి. ఇంకా వాళ్ళు రైతు బంధు పేరు మీద మిగతా అన్ని కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారు. ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, సబ్సిడీ విత్తనాలు కావచ్చు, ఏ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు టేకప్ చేయలేదు. దానివల్ల రైతులు అనేక రకాలుగా నష్టపోయారు. మేము ఈ 2 సంవత్సరాల్లో వాటినన్నింటినీ రివైవ్ చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నింటినీ కూడా మళ్ళీ ఇక్కడ అమలుపరుచుకుంటూ సుమారు 4,000 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నప్పటికీ కూడా ఈరోజు మొక్కజొన్నలు కొనుగోలు చేశాం. మీరు ప్యాడీకి సంబంధించి కూడా చూశారు. గతంలో 36 లక్షల ఎకరాలు సేద్యం అయ్యేది. ఇప్పుడు 1,36 లక్షల ఎకరాలు సేద్యం అవుతుంది యాసంగిలో కూడా. అప్పుడు కేవలం 34 లక్షల టన్నులు పండుతుంటే ఇప్పుడు 1,50 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సిన పరిస్థితి వచ్చింది. 2 పంటలకి కలిసి 2,86 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రైతులు పండించారు. సొంతానికి మార్కెట్లో ఎక్స్పోర్ట్స్కి పోను మేమే 2 పంటలకు సంబంధించి 1,50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. రైతులు సంతోషంగా ఉన్నారు. అయినా సరే మా బాధ్యత ప్రకారంగా మేము అనుకున్న సమయానికి అన్ని ప్రభుత్వాల కంటే మిన్నగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతుంది. దాన్ని ఆశీర్వదించమని చెప్పి మేము రైతుల ముందుకెళ్తున్నాం. కేటీఆర్ చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి 4 సార్లు రైతు భరోసా ఎక్కుంటాడు, కేవలం 3 సార్లు ఇచ్చాడనేది ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. లెక్కలు ఉన్నాయి కదా, ఈ లెక్కల ప్రకారం వాళ్ళు ఇచ్చింది మేము ఇచ్చింది లెక్క. నేను చెప్పాను కదా, మొన్న యాసంగిలో ఆఖరి కిస్తీ ఉద్యోగస్తుల కోసం, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల కోసం పేమెంట్ చేశాము. అదొక్కటి ఆగింది. అది కూడా రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని. అయినా యాసంగి కాలంలో ఎన్ని లక్షల ఎకరాలు పంటేస్తారో, వానాకాలంలో ఎన్ని లక్షల ఎకరాలు పంటేస్తారో ఆ మహానుభావుడికి తెలియదు. ఇది పంటల బీమా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది. ఫైనల్గా చెప్పండి సార్, తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈరోజు ఎలినో అని వాతావరణ కేంద్రాలు కానీ అందరూ వర్షాభావాలు ఉంటాయని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా పంటల్ని ఎంచుకోమని చెప్తున్నాం. ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రుణమాఫీ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ప్రజలకు ఇచ్చే హామీని ఖచ్చితంగా నెరవేర్చాం. ఈ ఎలానో ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రైతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచన. కెమెరా పర్సన్ ప్రభుత్వం, విజయ్ టీవీ 9 హైదరాబాద్.